ఓకే, మీ పెళ్ళి ఎప్పుడు నిఖిత్ గారు? అవును నికి, నేను కూడా అడగటం మర్చిపోయాను. ఎప్పుడు నీ పెళ్ళి? నేను 6 years బ్యాక్ ఒకరిని ప్రేమించాను. చిన్నతనం, తెలియక చిన్న తప్పు చేశాను. అది పెద్దగా చూపి అతను నన్ను వదిలేశాడు. అంటే వన్ సైడ్ లవ్వా? దాదాపు అంతే. నేను లవ్ చేశాను, అతను హేట్ చేశాడు. అవునా? మా బావది వన్ సైడ్ లవ్వే. తను ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ అమ్మాయి తను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ మా బావ ఇప్పటికీ ఆ అమ్మాయిని చికెన్ చికెన్ కావాలి, చికెన్ బాగుంది, మీరు వేసుకోండి, చికెన్ ఇవ్వండి, నేను వేసుకుంటా. అదేం లేదు మంగా, ఆ అమ్మాయి నేను ఎప్పుడూ మర్చిపోయాను. ఐ హేట్ హర్, ఐ లవ్ యూ రా. ఇప్పుడు నేను నిన్ను తప్ప వేరే ఎవ్వరిని లవ్ చేయట్లేదు. ఐ లవ్ యూ టు బావా. తిన్నమైందా బావా? నాది అయిపోయింది, నువ్వు కూడా తొందరగా ముగిస్తే మనం బయలుదేరదాం. తాత వెయిట్ చేస్తుంటారు కదా. ఈ కాస్త తినేసి వదిలే వదిలే. ఏమిటే మ్యాగీ ఎక్కడా? ఇంకా రాలేదు. ఏ, నీకు నిద్ర రావట్లేదా? లేటుగా వస్తానని మ్యాగీ ఫోన్ చేసింది. ఎక్కడ తగలడింది? ఏదో డిన్నర్కి వెళ్ళిందట. ఎవరితో వెళ్ళింది? ఇంకెవరితో? వాళ్ళ బాస్తో. బాస్తోనా? ఎందుకు పంపారు? అమ్మేం పంపలేదు, అక్కే వెళ్ళింది. అదే, అది ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపాలి? వెళ్ళింది దాని బాస్ కూడానే కదే, తప్పే ఉంది. ఏం లేదా? అంటే కాబోయేవాడు కదా అని. ఎవరికి కాబోయేవాడు? అక్కకే. మరి నేను అడిగితే మ్యాగీ కాదంటుంది. అది అలాగే అంటతలేవే. పెళ్లికి ముందు ఏంటమ్మా ఇవన్నీ? నాకేం నచ్చలేదు. ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది? నలుగురికి తెలిస్తే 4 రకాలుగా అనుకుంటారు. నేచురల్. 10 మంది కలిస్తే 10 రకాలుగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా మన మ్యాగీ గురించి మనకు తెలియదా సీత? ఇవన్నీ కాదమ్మా, పెళ్లికి ముందు ఇవేవి వద్దు. నీకు చెప్పడం చేత కాకపోతే నేను చెప్తాను. మ్యాగీ వచ్చిన తర్వాత దుమ్ము దులిపేస్తాను. మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉండాలి? కాసింతైనా జాగ్రత్తగా ఉండదు. రాని చెప్తా. ఈ రోజు నేనున్నాను కాబట్టి సరిపోయింది. రేపు నేను వెళ్ళిపోతే ఎలా? రేపు నువ్వు వెళ్తున్నావా అక్క? పెద్దదాన్ని బట్టి చిన్నది. రేపు ఇది కూడా ఎవరితోనో డిన్నర్కో డిస్కోల్కో వెళ్తుంది. ఊరుకుంటావా? అంత సీన్ లేదు సీతమ్మ. నాకు ఈ డిన్నర్లు డిస్కోలు జాంతనే. డైరెక్ట్ గా లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుని ఆశీర్వాదం కోసం ఇంటికి వస్తానంతే. చూసావా చూసావమ్మా, ఇంత లేదు ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. లేచిపోయి పెళ్లి చేసుకుంటుందట. అదేదో మాట వరుసకు అందలేవే. అది అలా అన్నంత మాత్రాన అలా చేస్తుందా ఏమిటి? డౌటా అక్క? నిన్ను కాదే, ఆ మ్యాగీని అనాలి. చిన్న పిల్లని చెడగొడుతుంది. నేనేం చిన్నపిల్లని కాదు. లక్కీ, నువ్వు వెళ్ళి పడుకో. ఆ మాట దాంతో చెప్పు, నేను సినిమా చూడాలి. సీత, ఈ రోజు మ్యాగీని చూసే వరకు నేను నిద్రపోను. ఈ రోజు టీవీ చూసే అదృష్టం లేదనుకుంటాను. ఓడు టీవీ బయట పడేయమ్మా. ఈ సినిమాల వల్లే సగం చెడిపోతుంది. ఇందాక మ్యాగీ వల్ల అన్నావు. నిన్ను అబ్బబ్బబ్బా, మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అక్కొచ్చినట్టుంది. దిగు, మీ ఇల్లు వచ్చింది. అంత కోపం ఎందుకు? డీసెంట్గా చెప్పొచ్చు కదా. కోపం ఎందుకని అంటున్నావా? ఇంకోసారి అను. మళ్ళీ ఎందుకు ఇంత కోపం కృష్ణ? నీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా బుద్ధి లేకుండా అలా డిన్నర్లో వాగుతావా? నేనే వాగాను, అన్ని నిజాలే చెప్పాను. ఎవరు చెప్పమన్నారు? ఎవరు చెప్పలేదు, నేనే చెప్పాను. ఎందుకు? అసలు నా లైఫ్ గురించి నువ్వెందుకు అక్కడ డిస్కస్ చేయడం? చేయకూడదా? చెయ్యాల్సిన అవసరం లేదో అంటున్నాను. ఏది అవసరమో లేదో నాకెట్లా తెలుస్తుంది? తెలీదు, నీకేం తెలీదు. చెప్పినా నేర్చుకోవు. ఛా, పెళ్ళి అంటే చాలు వాళ్ళంతా పులకరించి కళ్ళు మెరిపించి అన్నీ మర్చిపోయి అబ్బాయి ఇంకా దొరకలేదు అంటారు. దొరకరు, నీకెప్పటికీ దొరకరు. నీ ఫేస్ వాయిస్ ఎవరికి నచ్చదు, నీ బిహేవియర్ అసలుకే నచ్చదు. నేను ఇంకా ఎవరు పెళ్లి చేసుకుంటాడో ఎవ్వరు చేసుకోడు. నువ్వు ఇంకెప్పుడు ఇదే మాట చెప్తూ ఉండు. థ్యాంక్స్.
ఏయ్ అసలు డిన్నర్ ఇన్విటేషన్ వచ్చింది నాకు, నువ్వెందుకు వచ్చా? నిన్ను డ్రాప్ చేద్దామని వచ్చాను. అబద్ధం. నిజం. డ్రాప్ చేయమని నేను అడిగానా? నువ్వే కావాలని వచ్చావు. వాట్? నిఖిత కోసం వచ్చావు. నీకు సెలబ్రిటీని చూడాలని ఆశ, తనతో నాకు స్నేహం పెరుగుతుందని నీకు కుళ్ళు, నీకంటే ఎక్కువ సోకులు నాకు అవుతుందని నీకు అసూయ. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నా మీద అరుస్తున్నావు. ఇంత కుళ్ళు కానీ నేను ఎక్కడ చూడలేదు. నీ ఒంట్లో ఉండేది బ్లడ్ కాదు, ఫుల్ జెలసీ ఉంది, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్ని రోగాలు ఉన్నాయి. నీకు ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, లూజ్ మోషన్స్ కూడా వస్తాయి. ఎందుకు ఆపాలి? నువ్వు వెళ్ళేటప్పుడు కార్ ఆగిపోయి నువ్వు తోసుకెళ్తావు. అయ్యో, ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాడే. అరుస్తావెందుకు? మేము చూస్తున్నాం కదా. వాళ్ళిద్దరూ బయట ఏం మాట్లాడుకుంటున్నారే? వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. నీకు వినిపించిందా? కనిపించింది కదా. పోట్లాడుకుంటున్నారా? అబ్బా పాపం మా అక్కస్తోంది. అంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశానే? నీ దిష్టే వాళ్ళకి తగిలింది. లేకపోతే బావ ఎప్పుడు ఇంటికి వచ్చి కానీ తిరిగి వెళ్ళేవాడు కాదు. అవునే సీత, నువ్వు అలా అని ఉండాల్సింది కాదు. బాగుంది, బయట వాళ్ళకు గొడవ పడుతుంటే నేనేం చేయను. మీరు ఇంకా పడుకోలేదా? ఏమైంది మ్యాగీ? ఏమవుతుంది? బయట నువ్వు మీ బాస్ ఎందుకు గొడవ పడుతున్నారు? మీరు చూసారా? అంటే ఓన్లీ వీడియో, నో ఆడియో. ఏం వినిపించలేదు. ఇంకోసారి గేట్ బయట చాటుగా చూస్తే ముగ్గురిని చంపేస్తాను. ఇంకేం పర్లేదు మీకు, తప్పుకో. అయ్యో దేవుడా, ఏదో జరిగింది, లేకపోతే ఈవేళ మ్యాగీ ఇలా ఉండదు. అర్ధరాత్రి శోకాలు పెడితే ఫస్ట్ నిన్ను చంపుతాను. వెళ్ళి పడుకోండి. మ్యాగీ ఎప్పుడు ఇంత కోపంగా లేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. దేవుడా, ఈ పెళ్లి గాని జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను, ఆత్మహత్య చేసుకునైనా చచ్చిపోతాను. హలో, ఆ మాట ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. అయినా అంత భయం ఎందుకు? కన్న కూతురికి భయపడే తల్లి నిన్నే చూస్తున్నాను. నీకు భయపడట్లేదు? అలాగే అక్కకును. నేనెప్పుడు భయపెట్టానే? నువ్వు భయపెట్టావు, బాధలు పెడతావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నా బాధలు నాకుంటే మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టానే? సీతకు బాధలా? ఈ మాట సైనిక్ పురిలో చెప్తే అక్కడున్న వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటారు. అమ్మో, దీని నోటి మీద వాత పెట్టు. ఎలా మాట్లాడుతుంది? నువ్వు మాత్రం తక్కువ మాట్లాడుతున్నావా? ఆపండి, ఎవ్వరూ మాట్లాడొద్దు. మ్యాగీ గురించి, వాళ్ళ బాసు గురించి అస్సలు మాట్లాడొద్దు. మనం ఎవ్వరూ మాట్లాడినా మ్యాగీకి అది కీడవుతుంది. నేను ఆపండి, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. దేవుడా, ఏమన్నా చెయ్యి. మ్యాగీ పెళ్లి మాత్రం వాళ్ళ బాస్తోనే జరిగేలా చూడు. కమ్ బ్రదర్. రే, నువ్వు ఇంట్లోనే భార్యలు ఓపెన్ చేసి అనుకుంటున్నావా? తప్పదురా, ఈరోజు నీకు కూడా తప్పదు. కమ్, హ్యావ్ ఎ సిప్. ఛా, మ్యాగీ నాకంతా చెప్పింది లేరా. బీర్ బాటిల్స్, నెక్స్ట్ డే గంగ గారి గొడవ. అది వేరు. ఓకే, ఎలా జరిగింది డిన్నర్? అటర్ ఫ్లాప్ కదూ? ఐ నో బ్రదర్, నువ్వు మ్యాగీకి అన్ని ప్రికాషన్స్ చెప్పినప్పుడే నాకు అర్థమైంది. ఆ మంగకి అసలు బ్రెయిన్ లేదురా. కింద చెప్పిన వేస్ట్, ఈడియట్ తను. అప్పటికి సైకిల్ చేశాను, చూస్తేగా చూడదు. కవర్ చిలక సచ్చాను. నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది బ్రదర్. నేను వెళ్ళకపోతే సర్వనాశనం అయ్యేది. ఆవిడ గారు అడగడం, ఈ మహాతల్లి చెప్పడం. ఛా, మ్యాగీకి నిఖిత అంటే ఎందుకంత పిచ్చి? సెలబ్రిటీ కదా, చెట్ట పట్టాలు వేసుకుని తిరగాలని కోరిక. మరి నీకు? నాకేంటి? నీకే కోరిక లేదా? ఏం లేదు. లేనప్పుడు ఎందుకు వెళ్ళావు? మంగని డ్రాప్ చేద్దామని వెళ్ళాను. అది ఎక్కడ పిచ్చివాగుడు వాగితే కవర్ చేద్దామని వెళ్ళాను. కూల్ బ్రదర్, రిలాక్స్. వేస్తావా? ఓకే. ఇన్ని కష్టాలు ఎందుకురా? నిఖిత దూరం పెట్టచ్చు కదా. నేను దూరంగానే పెట్టాను, బట్ తనే దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది. ఎలా ట్రై చేస్తుంది? నీకు ఇష్టం ఉంటే ఉంటుంది. నీకు బ్రెయిన్ అని మాట్లాడుతున్నావా? నేను నిఖితని హేట్ చేస్తున్నాను. తను సఫర్ అవుతుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నాను.
అంతేకాని నాకు ఏ ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ అస్సలుగా లేదు. ష్యూర్? ఇది కరెక్ట్ కాదురా. ఒకప్పుడు నువ్వు నిఖితని ప్రేమించావు, ఇప్పుడు ద్వేషిస్తున్నావు. ప్రేమలోనూ ద్వేషంలోనూ ఒకరే ఉన్నారు. ప్రేమ ద్వేషం పక్కపక్కనే ఉన్నాయి. ఎనీ టైం, ఎనీ మూమెంట్ ప్రేమ ద్వేషం అవ్వచ్చు, ద్వేషం ప్రేమ అవ్వచ్చు. స్టాప్ ఇట్ రామ్. నిఖితపై నాకు ఎప్పటికీ ప్రేమ కలగదు. పొరబడుతున్నావు క్రిష్. లవ్ అనేది న్యూస్ పేపర్ కాదు, డేట్ మారంగానే పక్కన పడేయడానికి. కనీసం క్యాలెండర్ కాదు, ఇయర్ అవ్వగానే మార్చడానికి. లవ్ వెడ్డింగ్ కార్డ్ లాంటిది. పెళ్లి జరిగిపోయినా అందులో పేర్లు మాత్రం అలాగే ఉంటాయి. రోజు మారితే పేపర్లో కొత్త న్యూస్ వస్తుంది, నెల తిరిగితే తిథులు మారుతాయి. బట్ ఎన్ని సంవత్సరాలైనా శుభలేఖల వధువరుల పేర్లు అలాగే ఉంటాయి. లవ్ కూడా అంతే. గుండెల్లో పుడుతుంది, బయట దానికి చావు లేదు. చస్తే గుండెలోనే చావాలి, గుండెతో పాటే పోవాలి. అర్థమైందా? నీకు బాగా ఎక్కువైందని అర్థమైంది. ఆపేసి తిని పడుకో. ఏ నువ్వు తినవా? మంగ నా బ్రెయిన్ తినింది. ఏ డిన్నర్లో చికెన్ లేదా? అది తింది. అన్నీ తిని మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటా అనింది. అంత మాట ఉందా? ఇంటి దగ్గర కూడా ఇదే గొడవ. తినేసిందిరా. ఓ పని చేద్దాంరా, కోళ్ళ ఫార్మ్ వాడిని చూసి మ్యాగీకి పెళ్లి చేద్దాం. రోజుకో కోడి కోసి పెడతాడు. అదే చేయాలి. వేరే వే కూడా లేదు మనకి. ఓకే బ్రదర్, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అదేంటి తినవా? తిన్నాకే మొదలు పెట్టాను. వాట్? ఇదేపటి నుంచి? ఈరోజే, ఇదే లాస్ట్ కూడా. ఏ ఈ ఎంత తాగినా ఎక్కట్లేదు. ఈడియట్. గుడ్ నైట్. ఈ మార్నింగ్ నుంచి మన లైఫ్ టర్న్ అవుతుంది. అయినో కృష్ణ, నిన్ను నేను పిల్లో కింద దాచాను, నన్ను నువ్వు ఎక్కడో దాచావు. ఎక్కడున్నా బయటికి తీస్తాను. Left, right, left, right. ముందుకి వెనక్కి. Come on, jumps. 1, 2, 3, 4, 5, 6, 7,
కమాన్ క్రిష్ డూ ఇట్. ఇంకా నాలుగైదే 25, 26, 27, 35, అరే, చేయలేనురా ఇంకా. 38. ఓకే ఇప్పుడు టిప్స్. కమాన్. 1, 2, 3, 4, 5. అరే నా వాళ్ళు కాదురా. ఇంకా రెండు 7. కమాన్ 8, 9. అరే తను వచ్చేసిందిరా. లే కమాన్. జంప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడికే వస్తుంటావా? మేము రోజు వస్తుంటాం. యా. మావాడు వచ్చాడని వచ్చావా? అవును, నువ్వేంటి రోజు వీడిని ఫాలో చేస్తున్నావు? ఫాలోయింగా? హలో హలో హలో, ఏంటా లుక్స్? వాడు బాగుంటాడనా? ఎర్రగా స్టైల్గా ఉంటాడనా? కళ్ళు హెయిర్ సూపర్ అనా? యునో హీ స్టేట్ టెన్నిస్ ఛాంపియన్, తెలుసా? తెలీదే. డోంట్ వరీ, నేను ఛాంపియన్ చాలా మంది తెలియదు. పబ్లిసిటీ అస్సలు ఇష్టం ఉండదు. పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు తెగ ఫోన్లు చేస్తుంటారు. యాడ్స్ చేయమని ఎన్ని కంపెనీస్ అడిగాయో. సినిమా వాళ్ళు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. రోజుకో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడుగుతూ ఉంటారు. అవన్నీ చేస్తే ప్రైవసీ పోతుంది కదా. యా, నాకు పీస్ఫుల్గా ఫ్రీగా ఉండాలంటే చాలా ఇష్టం. ఏ రోడ్ మీద నడుస్తున్నప్పుడు, షాపింగ్ చేస్తున్నప్పుడు, రెస్టారెంట్లోనో నేనుండగా అమ్మాయిలు వచ్చి మీద పడి ఫోటోగ్రాఫ్లు ఆటోగ్రాఫ్లు అడిగితే ఐ కాంట్. అందుకే నేను ఎవరికి తెలియకూడదు అనుకున్నాను. ఏంటి టెన్నిస్ ఆడదాం అనొచ్చా? మా ఆడుతా ఆడతావా? ప్లే విత్ మీ, భయపడకు. నీకు రాకపోతే నేను నేర్పిస్తాను. గేమ్ లాస్ అయితే కాఫీ కూడా తాగిపిస్తాను. మావాడు ఛాంపియన్. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కొత్త వారైనా సరే ఎంత చెత్తగా ఆడినా నేను ఎంకరేజ్ చేస్తాను. నువ్వు డేర్ చెయ్యి. ఓకే, లెట్స్ ప్లే. ఆల్ ది బెస్ట్. మీ వాడికి చెప్పు. ఒరే క్రిష్, ఇరగొట్టి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి సర్వీస్ చేద్దామనే? సర్వీస్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకే ఓకే, రెడీ రెడీ రెడీ. టేక్ యువర్ పొజిషన్స్. రెడీయా? స్టార్ట్.